హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరియు మనీషాకి తాళి అందిస్తూ వెళ్ళు మనీషా, అంకుల్ వచ్చేలోపు మిత్ర చేత తాళి కట్టించుకో, లేదంటే నీ పెళ్ళి మళ్ళీ ఆగిపోతుంది అని సరియు అంటుండగా ఆ తాళిని అందుకొని పరుగున మిత్ర దగ్గరికి చేరి లే 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 ఈ దండని నా మెడలో వెయ్యి, అదిగో చూడు అందరూ వేసుకుంటున్నారు, నువ్వు వేయడమే నాకు ఇష్టం అని అంటూ మనీషా తొందర పెడుతూ ఉండగా డాడ్ ఎక్కడా అని మిత్ర అడుగుతున్నాడు. వస్తారు, నువ్వు ఫస్ట్ ఈ దండ నా మెడలో వేయి అని అంటూ బలవంతంగా మనీషా మిత్ర చేతికి తాళి అందించి 3 ముళ్ళు వెయ్యమని అంటూ ఉంటుంది. కానీ తన మెడలో తాళి కట్టబోతూ సడన్గా ఓవర్ డోసేజ్ అయిపోయి ఆ తాళిని కింద పడేసి చైర్లో కూలబడిపోతాడు. మిత్ర ఏమైంది అని మనీషా అడుగుతుండగా ఓవర్ డోస్ అయినట్టుంది మిత్రకి అని సరియు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని మనీషా సరియు కంగారు పడుతూ ఉంటారు. మరోవైపు లక్ష్మి వివేక్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దేవయాని కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కావాలనే దానికి పిల్లలు పుట్టరు అని మీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా, అసలు మీరు మనుషులేనా అని నిలదీస్తూ ఉంటుంది. అమ్మ ఆగు నువ్వు అని వివేక్ అంటూ ఉంటాడు. ఏ లక్ష్మి, నువ్వు పెద్దదానివి కదా, నీకు మాత్రం విషయాలు తెలియవా అని లక్ష్మిపై నోరేసుకొని పడిపోతున్న దేవయానిని వివేక్ ఆపి, వదినకి ముందు నుంచి తెలియదు, మొన్ననే తెలిసింది అని అంటుంటాడు వివేక్. ఇక ఆ మాత్రం చాలదా ముందు చెప్పడానికి, ఏంటి పిల్లలు లేని దాన్ని నాకు అంటగట్టావా, నా కొడుకు పిల్లలు పుట్టకూడదా అని లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. దేవయాని చాలా బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి అప్పుడే డాక్టర్ వస్తుంది. జాను సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్తూ ఉంటుంది ఆ డాక్టర్. అదేంటి మేడం, ముక్కు నుండి రక్తం కారి పడిపోయిందంతే, దానికే సిచ్యువేషన్ సీరియస్ అవ్వడం ఏంటి అని వివేక్ అంటూ ఉండగా, షాక్లో పడిపోయింది కానీ తనకి బేబీ బ్యాగ్ బాగాలేదు, అది చాలా రిస్కీగా ఉంది, దానివల్ల జానుకి ప్రాణాపాయం పొంచింది, అంతేకాదు ఆ బేబీ బ్యాగ్ని రిమూవ్ చేయలేకపోతే ఖచ్చితంగా తన ప్రాణమే పోతుంది అని డాక్టర్ అంటూ ఉండగా వివేక్ లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక తొందరగా మీరు నిర్ణయం తీసుకోండి, మీరే కదా తన భర్త, మీరు ఖచ్చితంగా ఇప్పుడు నిర్ణయం తీసుకొని తీరాలి, తన బేబీ బ్యాగ్ తీసేయకపోతే తను మనకు దక్కదు అని అనేస్తుంది ఆ డాక్టర్. ఇక అదంతా వింటున్న దేవయాని షాక్ అవుతుంది. అప్పుడే నర్స్ ఒక ఫైల్ని పేపర్స్ని తీసుకొచ్చి వివేక్కి అందిస్తూ ఉంటుంది. ఈ పేపర్స్ పైన సైన్ పెట్టండి, ఫార్మాలిటీస్ కోసం జాను బేబీ బ్యాగ్ని తీసేయాలి అని అంటూ ఉండగా దేవయాని అక్కడికి వచ్చి, పెట్టరా సంతకం పెట్టు, నీకు పిల్లలు ఇవ్వలేని భార్య, నాకు కోడలు అవసరం లేదు, ఇప్పుడే లాయర్కి కాల్ చేస్తాను, ఆ విడాకుల పేపర్స్ పైన కూడా సైన్ పెట్టాయి అనగానే లక్ష్మి వివేక్ ఇద్దరు షాక్ అవుతారు. ఏంటత్తయ్య అని గట్టిగా అరుస్తుంది లక్ష్మి. ఏంటి మరి గొడ్రాలు నాకు అవసరమా, నా వైపే న్యాయం ఉంది, కోర్టులో కూడా నేనే కేసు గెలుస్తా, నాకు తిరుగులేదు, ఇప్పుడు జానుకి విడాకులు ఇచ్చి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది. దేవయాని బాధలో కూరుకుపోతారు వివేక్ లక్ష్మి ఇద్దరు. మరోవైపు ఏం చేద్దాం అని అంటూ ఉంటుంది సరియు మనీషా ఇద్దరు. ఇక మనీషా ఒక ఐడియా వేస్తుంది, నేనే తాళిని వేసుకుంటాను, మిత్ర తాళి కట్టినట్టు నువ్వు ఫొటోస్ వీడియోస్ తీ అని అనగానే అలాగే అంటుంది సరియు. ఇక సరియు మేనేజర్ కూడా అక్కడికి వస్తారు. మిత్రని స్ట్రైట్గా పట్టుకోమని అంటుండగా మిత్ర స్ట్రైట్గా పట్టుకుంటారు. మళ్ళీ మనీషా ఆశ చావక మిత్ర చేతికి తాళిని అందించగా, కట్టు మిత్ర అని మనీషా అంటుండగా ఒక ముడి వెయ్యలేక మళ్ళీ తాడిని పడేసి కూలబడిపోతాడు మిత్ర. ఇక అప్పుడే ఫేస్ వాష్ చేసుకొని జయదేవ్ నందన్ అక్కడికి వస్తుండగా కంగారుగా ఆ తాళిని తీసుకొని తనే 3 ముళ్ళు వేసుకొని తనే మెడలో వేసుకొని మిత్ర చేతులని ఆ తాళిపైన పెట్టేసి మిత్రానే తనకి తాళి కట్టినట్టు జయదేవ్ నందన్ కళ్ళకి కనబడేలా చేస్తుంది మనీషా. సరియు ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఇక అది చూసి జయదేవ్ నందన్ షాక్ అవుతాడు. జయదేవ్ నందన్ రాగానే మనీషా ఓవర్ యాక్టింగ్ చేస్తూ, ఏంటి మిత్ర ఇది, నేనంటే ఇష్టం ఉంటే అందరి ముందు పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా చేస్తావా అని మనీషా అంటుండగా, ఇంకా చాలు మనీషా, మళ్ళీ మిత్రాన్ని వెన్నుపోటు పొడిచావా, ఆ రోజు మత్తులో ముంచేసి ఏదే చూసావు, ఇప్పుడు తాళి
కట్టించుకున్నావా అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా నాదేం తప్పులేదు అంకుల్ అని మనీష అంటూ ఉంటుంది. సరియు ఇక అంకుల్ ఇక్కడొద్దు, ఇంటికి వెళ్ళండి, అందరూ చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఇక చేసేది లేక జయదేవ్ నందన్ మిత్రాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇక డాక్టర్ మళ్ళీ వివేక్ని ఏదో ఒక డిసిజన్ తీసుకోండి, జాను ప్రాణాలకే ప్రమాదం అని అంటుండగా లక్ష్మి వివేక్ని సంతకాలు పెట్టు వివేక్ అని అనేస్తుంది. నేను కూడా లాయర్ని పిలుస్తా, ఆ డైవర్స్ పేపర్స్ కూడా సైన్ పెట్టేసి నాకు ఇచ్చేయి, దాని మొఖాన కొట్టి వెళ్ళిపోదాం అని అంటుంటుంది దేవయాని. లక్ష్మి ఇలా అంటుంటుంది, సైన్ పెట్టమన్నది బేబీ బ్యాగ్ రిమూవ్ చేయడానికి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత గొడ్రాల్ని నేనేం చేసుకోను అని దేవయాని అంటూ ఉండగా వివేక్కి వారసులుంటారు అని అనేస్తుంది లక్ష్మి. గర్భసంచి లేనిది పిల్లల్ని ఎలా కంటుంది అని దేవయాని అంటూ ఉండగా నా చెల్లికి నేను నా గర్భసంచినిస్తాను అని లక్ష్మి అనేస్తుంది. ఆ మాటతో వివేక్ దేవయాని ఇద్దరు షాక్ అవుతారు. వదినా అని అంటూ ఉంటాడు వివేక్. ఇక మీకు పిల్లలు పుట్టరు, ఇంత త్యాగం వద్దు అని అంటూ ఉంటాడు వివేక్. నాకు జున్ను లక్కీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీరిద్దరు కూడా మా పిల్లలు లాంటి వాళ్ళే, మాకు పిల్లలు అవసరం లేదు, నా చెల్లికి పిల్లలు కావాలి, నువ్వు తండ్రివి కావాలి, నా చెల్లి తల్లి కావాలి, కాబట్టి ఇదే రైట్, నా జాను నాకు కావాలి, డాక్టర్ గారు నా బేబీ బ్యాగ్ని నా చెల్లికి అమర్చండి, తన బేబీ బ్యాగ్ని తీసేయండి అని లక్ష్మి అంటూ ఉండగా మీ వారి పర్మిషన్ కావాలి మేడం అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇక మిత్రాకి కాల్ చేయగా మనీష కట్ చేస్తుంది. ఇక నేను చూసుకుంటాను సార్, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాదే పూర్తి బాధ్యత అని లక్ష్మి అనగానే అలాగే మేడం మీదే బాధ్యత అని అంటూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. జాను సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ వివేక్ దేవయాని ఇద్దరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వివేక్ దగ్గరికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది, జాను బేబీ బ్యాగ్ని రిమూవ్ చేసి మీ వదిన బేబీ బ్యాగ్ని తనకి అమర్చాం, కానీ మీ బ్రదర్కి చెప్పండి ఒక్కసారి మా హాస్పిటల్కి బ్యాడ్ పేరు రావద్దు అని అంటుండగా అలాగే అంటూ వివేక్ మిత్రాకి కాల్ చేయగా మళ్ళీ మనీష కట్ చేస్తుంది. ఇక అప్పటికే మిత్రాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనీష నేను చూసుకుంటానని అంటుండగా ఏం చూసుకుంటావు, ఓసారి మిత్రాన్ని మత్తులో ముంచేసి ఏదో తప్పు చేయకపోయినా తప్పు చేశాడు అని నిందలేశావు, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ డ్రామా ఆడావు, ఇప్పుడు ఈ డ్రామా ఏం చేసుకుంటావు అని అంటూ కసురుతూ ఉంటాడు జయదేవ్ నందన్. వాణ్ణి ఎప్పుడు మోసం చేసినా ఉన్నావు అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా ఇప్పుడు మిత్ర నాకు తాళి కట్టాడు, నేను మీ ఇంటి కోడల్ని నేను చూసుకుంటాను అనగా అసహ్యంగా వెళ్ళిపోతాడు జయదేవ్ నందన్. అప్పుడే వివేక్ జయదేవ్ నందన్కి కాల్ చేయగా ఏమైంది అని వివేక్ అడుగుతూ ఉండగా అక్కడ జరిగిందంతా చెప్పేస్తాడు జయదేవ్ నందన్. ఇక దాంతో షాక్లోకి వెళ్ళిపోతాడు వివేక్. ఏంటి ఏమైంది మనీషా అంటూ ఏదో టెన్షన్ పడుతున్నావు అని దేవయాని అడుగుతున్న వివేక్ మాట్లాడు. ఏం చేసింది ఆ పార్టీలో మనీషా మిత్రని ఏదైనా చేసిందా అని దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడేం జరుగుతుంది, తాళి తనంతట తానే కట్టుకుంది మనీష నాటకం ఆడుతుందని లక్ష్మి ఎలా తెలుసుకుంటుంది, జానుకి తన బేబీ బ్యాగ్ ఇచ్చినందుకు లక్ష్మిని మిత్ర ఏదైనా అంటాడా, రాను నెప్సెస్లో చూద్దాం. అరవింద ఎంట్రీ ఎలా ఉండబోతుంది, మనీష భరతం ఎలా పట్టనుందో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.